ఇన్స్పైర్ అవుతారని చాలా మంది సినిమా దేనికి దానికి పాట్ కింద ఇడిపోయి కనిపించిపోద్ది బాడీ. నేనా దానికి లుక్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. కొంచెం రామ్ చరణ్ వేరే లుక్ చూసి హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం ఛానల్కి. సో ఇవాళ నేను పెద్ద ట్రైలర్ రియాక్ట్ చేయబోతున్నాను, అది కూడా స్ట్రేంజర్స్తో. సో ఇవాళ అది రియాక్ట్ చేయడానికి నేను వచ్చాను ఆర్కే బీచ్కి వైజాగ్లో. సో చూద్దాం పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో ట్రైలర్ మీద. బర్త్డే బాయ్ అనమాట, వీళ్ళెవ్వరు కూడా మన రియాక్షన్ చూడలేదు. సో నేను కూడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అందరూ పెద్ద ట్రైలర్ రియాక్ట్ చేయడం. ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. మరి అమ్మ మూడో ఫేవరెట్ రెజ్యులర్ పెద్ది సార్. మొన్న బాయ్ మనిషికి ఇల్లు ఎక్కువ, మనిషికి ఇల్లు తక్కువ. రెండు ఆటలని కలిపి ఆడేవాడిని మరి అమ్మ మొత్తం ట్రాన్సిషన్ పెద్ది. ఈ ఏరియాలో ఏమైనా దొరికిపోయారా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. కొత్త షాట్, నా ఫేవరెట్ రెజ్యులర్ దంగల నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. ఈ కుర్రోళ్ళకి దేవుడు కాచారో దేవుడు. అంటే నా పొగరు ఆకాశం నుంచి సొక్కి ఈ పూట విజయనగరంలో రాలి పడినది ఇట్రా. చూడు నాకున్న పోతావు. ఆడ పుట్టుక పుట్టిన మీకు ఇలాంటి మాటలు మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరుకుందో రమ్మను. నేనా దానికి రెండు ఆటలు గెలిపోయినా ఓటమైనా ఈ కొండ కింద ఊరోడు దేవాలా. ఈ బ్యాచ్ తో పాటు మా తమ్ముడు కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాడు. సో చూద్దాం ఎలా ఉంటుందో ట్రైలర్. నా ఫేవరెట్ రెజ్యులర్ నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. ఈ కుర్రోళ్ళకి పెట్టుబడి ఫుల్. అదే నా పొగరు ఇక్కడ రాలి పడతాయి అంటారు కదా, సొక్కి ఉన్నా భయ్యా. చెప్పి ఈ బ్యాచ్ తో పాటు ఈ తమ్ముడు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాడు. నేను అయితే ఆల్రెడీ ఇంకో బ్యాచ్ తో చూస్తాను. సో చూద్దాం వీళ్ళందరి రియాక్షన్ ఎలా ఉంటుందో ట్రైలర్ చూసి. అక్కడ అసలా నేను ఉంటది మనది సుక్కలు రాలి పడతాయి అంటారు కదా, సొక్కి ఈ పూట విజయనగరంలో రాలి పడినది. అబ్బా సొక్కెందుకుగానే చంద్రుడు కాలవానికి అంగా చంద్రుడు. అయ్యయ్యో సొక్కలు ఎన్నున్నా చంద్రుడు ఒకడు ఉంటాడు. అదే రామ్ చరణ్. అది వచ్చేయండి మసాలా అరే మొక్కలు పడి అమ్మ 257 కొట్టరా అలాగే వాసుకే 257 అదే దెబ్బ ఎత్తే ఆట నీ బౌలింగ్ ఎత్తను మరి. ఇండస్ట్రీకి ఎవడో ఏం పీకలేడు రామ్ చరణ్ తప్ప. అసలా ఎవరన్నా సినిమా మీద చెప్తారు ఎప్పుడో స్టార్టింగ్ లో 6 ప్యాక్ చేయడం చెప్పి స్టార్టింగ్ 6 ప్యాక్ ఎందుకు
రాజు 6 ప్యాక్ బాడీ చూసి చెప్పమని ఎవరో మాట్లాడలేరు. మాట్లాడ సరిపోరు. 20 అంటే 2 తెలియదాస్తాడు దేవుడు. ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ ఎక్కడం కావాలి. రమ్మను ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ నా ఫేవరెట్. ఈ పూట విజయనగరంలో రాలి పడినది ఇట్రా. మీకు ఇలాంటి మాట కరెక్ట్ కాదమ్మా. నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి. మాటలతో కాదు, బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. నో ప్రాబ్లం. ఇప్పుడు క్రికెట్ హీరోలు సెకండ్ ఇచ్చుకో. పుట్టుక పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. బాగుంది. ఈ రామ్ చరణ్ కాబట్టి అది 4th కు చూపెడతాడు కదా సినిమాలో. బాగుంది. 4th కు మనం లైవ్ లో చూస్తాం కదా, ఇంకా బాగుంటది. మనోడే రామ్ చరణ్ సూపర్ హిట్ అవుతుంది పక్క. మా బాబుని కూడా తీసుకెళ్తా. ఓకే. నచ్చిందా లేదా తమ్మునికి? నీకు ఎలా అనిపించిందిరా ట్రైలర్? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిందా? ట్రైబల్ ఏరియా నుంచి అంత పెద్ద పొజిషన్ కి వెళ్ళారు కదా, చాలా బాగుంది. ఇంకా ఇంకా ఇన్స్పైర్ అవుతారని చాలా మంది సినిమా. గేమ్స్ ఆడతావు నువ్వు? క్రికెట్ ఆడతాను, కబడ్డీ ఆడతాను. క్రికెట్ ఆడుతావు, కబడ్డీ ఆడుతావు. నువ్వు కూడా పెద్దలాగా అన్ని గేమ్లు కలిపి కొట్టేస్తే ఏదో పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి నువ్వు కూడా. ఓకే. సో సినిమా చూస్తే ఆల్రెడీ డైరెక్టర్ కూడా అదే అన్నాడు, ఇన్స్పైర్ అవుతారు చాలా మంది సినిమాని చూసి. సో మనోడు ఇన్స్పైర్ అవుతారు. సో మనోడు ఆల్రెడీ ట్రైలర్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు అని అంటున్నాడు. నువ్వు కూడా వెళ్తావు కదా థియేటర్కి? జాతీయ సరే అన్నయ్య, ట్రైలర్ కాంపోజిషన్ అయితే చాలా బాగా కంపోజ్ చేశారు. మొత్తం షార్ట్స్ కానీ మొత్తం చూసుకుంటే కరెక్ట్గా ప్లేస్ చేసినట్టుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే ట్రైలర్ వచ్చిన తర్వాత ఒకలా ఉంది, ముందు ఒకలాగా ఉంది. నార్మల్గా అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత బాగానే ఉంది అనిపిస్తుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అందరూ కూడా అందరం అంతే. బాగా అనిపించింది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దాని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎప్పుడు చూస్తారు సినిమా? రిలీజ్ డేనా చూస్తాం మ్యాక్సిమం. ఓకే. నువ్వురా? పైరసీ ఏమైనా వస్తుంది? లేదు, డైరెక్ట్ రిలీజ్ రోజు చూద్దాం అనుకున్నాం అందరం. ఓకే, బాగుంది. వెళ్తా ఫస్ట్ రోజు వెళ్తావా? నేనైతే ఇప్పుడు వరకు నేను చూసాను ఆల్రెడీ 2 times. ఇప్పుడు మళ్ళీ చూసి ఇప్పుడు సడన్గా గాలి వచ్చేటప్పటికి లాస్ట్ పెద్ద అని వచ్చేటప్పటికి నాకు మళ్ళీ గూస్బంప్స్ వచ్చాయి ఈ గాలికి. అలాగా చాలా బాగుంది. షార్ట్స్ ట్రాన్సాక్షన్స్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి చాలా బాగుంది. ఇంకా చూస్తే ఫస్ట్ రోజు మాత్రం పక్క వెళ్ళిపోదాం. బాగుంది బ్రో సినిమా. ఇది మామూలుగా మసాలా ఫుల్ మసాలా మా రాజకీయం ఉంది, ఆ గొడవ ఏం లేదు. పెద్ద అంటే 2 రాష్ట్రాలకు దేవుడు. బాగుంది బ్రో. అవే తుప్పకాసి తెలుగు చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. హిందీ హిందీ వాడు అనమాట. సో అది కొంచెం హిందీ వచ్చేస్తూ ఉంటుంది. నీకు ఎలా అనిపించింది? చాలా సూపర్. ఫస్ట్ టైం పెద్దగా ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది. ఎలా ఉంటుంది మనోడిది చెప్తే దేనికి దానికి పాట్ కింద ఇడిపోయి కనిపించిపోతుంది బాడీ. సినిమా చూసిన అందరూ లాస్ట్కి ఇలా ఏం వేస్తుంది చెప్తారు, చూసుకోండి. బాగుంది బ్రో, మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. బ్రో సూపర్ బ్రో, చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది? బాగుంది, డైలాగ్స్ అన్ని బాగున్నాయి, ట్రాన్స్లేషన్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ చేసి చాలా బాగుంది. లుక్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. కొంచెం రామ్ చరణ్ వేరే లుక్ చూసి చాలా స్పోర్ట్స్ యాడ్ చేశారు కూడా అంటున్నారు అందరూ. స్పోర్ట్స్ పర్సన్ ట్రైలర్ ముందు మనకు తెలియదు, ఓన్లీ క్రికెట్ అనుకున్నాం, కానీ ఇంకా రెస్లింగ్ కూడా ఉంది తెలియదు. రెస్లింగ్ మొన్న గ్లిమ్స్ లో తెలిసింది, ఇంకా ఉన్నాయి. బాగుంది. అందరూ అలాగే ఎప్పుడు చూస్తారు? ఫస్ట్ డే బ్రో. ఫస్ట్ డే ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు మా దాంట్లో చాలా మంది. రామ్ చరణ్ ఫ్యాన్ చాలా మందికి జిమ్ కి వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ అయ్యాడు బ్రో. నాకు కూడా సూపర్. వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద మూవీ సార్. ఓకే, థ్యాంక్ యూ. లోకల్ పెద్ద అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.